హాయ్ మామ, ఈరోజు సండే కదా మ్యాచ్ ఆడదామని గ్రౌండ్కి వస్తే ఇక్కడ ఒక 60-70 మంది ప్లేయర్లు అయితే ఉన్నారు. ఇక చేసేది ఏం లేక 4 టీంలు అయ్యి మ్యాచ్ అయితే వేసినాం. వంశీ ఫస్ట్ బాలే భారీ 6 అయితే కొట్టాడు. వంశీ రెండో బాల్ కూడా భారీ 6 అయితే కొట్టాడు, వెళ్ళిపోయింది. భారీ 6 ఉదయం 9 దాకా ఇది కూడా బాగాల్సింది. డాట్ బాల్. ఇది కేవలం 4 ఓవర్ల మ్యాచ్ మాత్రమే. వీళ్ళైతే భారీ స్కోర్ అయితే సాధించేటట్టు అయితే ఉన్నారు. చూద్దాం ఎన్ని కొడుతున్నారు. 2 పాయింట్ 1 బాల్ అయింది. స్కోర్ 39. 4 ఓవర్ల మ్యాచ్ అయిపోతున్నారు. ఇప్పుడే స్టార్ట్ అయింది. వైడ్ బాల్ అన్న వాళ్ళు ఉట్టిగా డబ్బులు ఎత్తుకొని వచ్చారు. పోయేది ఆ అబ్బాయి అయితే కొట్టేటోడు. 1 వీక్ అవుతుంది సూర్యుని చూసి, ఈ రోజు కనపడుతుంది సన్లైట్. నాగార్జున కూడా భారీ షాట్లు అయితే ఆడుతారు. వైడ్ బాల్. అందరూ బౌలింగ్ కొట్టారు. ఆయనే 20 కొట్టించుకున్నారు. తర్వాత బాగానే వేసింది. శివ టు వంశీ భారీ 6 అయితే కొట్టిండు. మళ్ళీ వంశీ చాలా లాంగ్ వెళ్ళిపోయింది. స్కోర్ వచ్చేసి 44. ఇది కేవలం 4 ఓవర్ల మ్యాచ్ మాత్రమే. ఇది ఫస్ట్ మ్యాచ్ 4 టీంలు ఆడుతున్నాం. ఈ గెలిచిన ఫైనల్కి అయితే వెళ్తారు. తర్వాత నెక్స్ట్ మ్యాచ్ మేము ఆడతాం. మేము గెలిస్తే మేము ఫైనల్కి వెళ్తాం. వంశీ స్ట్రైట్ గాల్లోకి అయితే లేపిండు. అక్కడున్న ఫీల్డర్ దాన్ని అయితే చక్కగా క్యాచ్ అయితే పట్టింది. ఇంత వంశీ అయితే అవుట్ అయిపోయింది. లాస్ట్ ఓవర్ స్కోరు 44 అనుకుంటా. అయ్యారా బాబు, ఆ బ్యాట్ మాదే, అందుకే బ్యాట్ మాదే ఆడేది. రాంకృష్ణ ఇంకా చాలా గడి బెటర్ తెలుసా, చాలా గడి బెటర్. ఏం మరి అవుట్ అన్నది అట్ట అవుట్ ఉంటుందిరా. ఫస్ట్ ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ 2 రన్స్ వచ్చే అవకాశం ఉంది. 2 రన్స్. స్కోర్ వచ్చేసి 4 ఓవర్లకి 50. వాళ్ళైతే 58 కొట్టాలి. చూద్దాం మ్యాచ్. 4 ఓవర్లకి 57 కొట్టాలి. 58 కొట్టాలంట. చూద్దాం షేర్ చేస్తున్నారు కదా. అన్న ఏనన్న కొట్టలే కానీ వైడ్ బాల్ చేసింగ్ కానీ అందరూ వస్తే తీయొచ్చు అబ్బా. 6 చేసింగ్ ఈసాన్. ఫస్ట్ బాల్ 6 కొట్టిండు, చచ్చింది. 2 6లు. చేసింగ్ చేసే లెక్కే ఉన్నారుగా ఫ్యాన్స్. బాల్ దొరకలే. 3 బాల్ 16 కొట్టింది. బాల్ దొరికింది. 6 దాపోయింది బాల్. 4వ బాల్. నానా అయినా ఇంకో 6 పడితే గెలిచినట్టే. చచ్చిపోయింది. 3 6లో 4. 22. వాళ్ళకి 4 బాళ్ళకి 22. ప్రేమిటేనా? ప్రేమే వచ్చుగా ఫస్ట్ ఓవర్. 4 బాళ్ళకి 22. ఈ 2 బాల్ ఎన్ని 6 కూడా చూద్దాం. డాట్ బాల్.
2 వచ్చినాయి. లాస్ట్ బాల్ ఓన్లీ ఒక్క 2 మాత్రమే. ఇప్పుడన్నా ఛాన్స్ తీసుకోకూడదన్న. మనం ఒకసారి అయిందిగా నీరజ్ గారికి 3 ఓవర్లకి 57 కొట్టాలా. దీనికి అతను 3 ఓవర్లకి 57 అంటే ఇంపాసిబుల్. కొట్టి తెంగారు. కొట్టి 29 కొట్టారు. 29 అక్బరే ఎవరు ఉన్నారు. ఏయ్ 25 లెక్క వేస్తే మీరు ఫస్ట్ ఓవర్ 25 అంట. 6 నీ ఓవర్ కొడితేనే అయితే అగో చంపింది. ప్రేమ్ ప్రేమ్ 2 బాల్ అయినా. స్కోర్ 31. వాళ్ళని స్కోర్ 31. 5 6లు కొట్టిండు బ్యాట్స్మెన్. 58 6 కొట్టిండు. ఇంకా 20 రన్స్ కొట్టాలి. 30 స్కోర్ 37. 27 కొట్టాల. 37 స్కోరు. క్యాచ్. ఓ బాగా పట్టిండు మామ క్యాచ్. డాట్ బాల్. 2 ఓవర్లకి 27 కొట్టాలి. 2 ఓవర్లకి 20. 11 బాల్కి 20. అవుట్. వికెట్ పడ్డది. అని 3 బాల్ అయినాయా. 9 20. గౌట్ ఆడేటప్పుడు బాగా ఆడాడు. 2 రన్స్ వస్తాయి. ప్రేమ్ లూజ్ ఓవర్ అంటే నేను నమ్మలే. 7 బాల్గా 18 కొట్టాలి. ఇంకా అయిపోయింది మ్యాచ్. క్యాచ్ చెట్లో పడ్డది. 6 అంట. 6 ఎంత కొట్టాలా శివ? ఎంత కొట్టాలి ఇంకా? 6 కానీ ఎంత కొట్టాలి ఇంకా? ఎంత కొట్టాలి? 12 కొట్టాలి. 6 ఎంపైర్ 6 ఇచ్చిండు. కానీ ఆ చెట్టు తగిలితేనే 6 అంట. చూద్దాం. చెట్టు తగిలితే 6 అంట. చెట్టు తగిలితే 6 ఇస్తున్నారు. చెట్టు తగిలితే 6 అంట. వాళ్ళు ఏం చెట్టు తగలలేదు అంటున్నారు. వీళ్ళేం చెట్టు తగిలింది అంటున్నారు. 6 ఇప్పుడు ఓకే. ఫైనల్గా 6 ఇచ్చారు. 13 కొట్టాలి ఇంకా. సింగిల్ లేదు లేదు ఆ రూల్ లేదు. అట్లా ఉండదు. చెప్పండి. మేము వెళ్ళిపోతాం. 6 బాల్కి 12. ఇటు బాగా టుడియా
టుడియా డైరెక్ట్ పడితే అవతల రోడ్డు మీద డైరెక్ట్ పడితే టుడి అంట. 5 బాల్ 10 కొట్టాలి. సింగిలే అంట. వైడ్ బాల్ 5 బాల్ 11. 5 బాల్ 11. డాట్ బాల్ 4 11. 4 బాల్ 11. అవుట్. 3 బాల్ 11. అవుట్. 3 బాల్ 11. బయటికి రన్ లేదు. ఆప్షన్ లేదంట. మా క్లాస్మేట్ వాడు 2 బాల్ 11. 4. అరే ఒక్క బాల్ 7 సార్ అనుకున్న మ్యాచ్ లాస్ట్ బాల్ వరకు వచ్చింది. లాస్ట్ బాల్ 6 కొడితే డ్రా. నో బాల్ అంటే అది కష్టం. ఇంకో బాల్ ఉంటుంది. నో బాల్ మరి 6 పడాలి మరి. డాట్ బాల్. గుడ్ బ్యాటింగ్, బాగా ఆడారు. 1 సైడ్ అనుకున్న మ్యాచ్ని డ్రా తీసుకొచ్చారు. సాయి ఎన్ని 6 కొట్టినావు? 2. ఫైనల్ మ్యాచ్ 2 మ్యాచ్లు గెలిచినావు. విన్నింగ్ రన్ తీసింది. 4 టీములలో మేమైతే 2000 ప్రైజ్ గెలుచుకున్నాం. గుడ్ బౌలింగ్, సూపర్ ఓవర్ వేసిండేనా. మేడిన్ కన్సిడర్ చేస్తున్నాం. 1 రన్ ఇచ్చినా కానీ మ్యాచ్ లో లేడు. చెప్పు పోయాడు. 3 క్యాచ్లు, డ్రైవింగ్ అసలు ఘోరంగా మామూలుగా లేడు. క్యాచ్ పట్టింది కానీ ఇట్లా ఓకే.